Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి మనం వచ్చేసరికి రెక్టిఫైయర్ అనే కాన్సెప్ట్ అనేది చెప్పుకుందాము. చెప్పుకోబోయే ముందు ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి వీడియో అనేది పోస్ట్ చేశాను. అండ్ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది దాంతో మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో లెట్ us మూవింగ్ టు ద కాన్సెప్ట్. రెక్టిఫైయర్స్. Rectifier is a device which is used for conversion of pulsating AC into pulsating DC. ఏం లేదండి, రెక్టిఫైయర్ అనేది ఒక డివైస్ అన్నమాట. దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే పల్సేటింగ్ ఏసీ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి పల్సేటింగ్ డీసీ పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్కి కన్వర్ట్ చేసే ఒక పద్ధతి, ఒక ప్రాసెస్లో రెక్టిఫైయర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ యొక్క దీంట్లో ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము రెక్టిఫైయర్గా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫార్వర్డ్ బయాసింగ్ అండ్ రివర్స్ బయాసింగ్ కండిషన్స్ అనేవి డయోడ్లో రెక్టిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫార్వర్డ్ బయాసింగ్ అండ్ రివర్స్ బయాసింగ్ కండిషన్స్ ఆఫ్ ఏ డయోడ్ మేక్స్ ద రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫార్వర్డ్ బయాసింగ్ అండ్ రివర్స్ బయాసింగ్ కండిషన్స్లో డయోడ్ అనేది రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఏదైతే మనకి రెక్టిఫికేషన్ జరుగుతుందో ఆ రెక్టిఫికేషన్ అనేది మనకి వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకొని రెండు పద్ధతుల్లో మనము డివైడ్ చేసాము. వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకొని అవి ఏంటి అంటే నెక్స్ట్ మనం అదే చెప్పుకోబోయేది. అవి ఏంటి అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్గా వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఫుల్ వేవ్ రెక్టిఫైయర్గా డివైడ్ చేసుకున్నాం అన్నమాట, వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకొని. సో ముందులో మనము హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటే ఏంటి చూసుకుందాము. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఒక డెఫినేషన్ వచ్చేసరికి ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ rectifies only positive half cycle of the input supply. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ అనేది ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక ఇన్పుట్ సప్లై ద్వారా ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ని మాత్రమే చేస్తుందన్నమాట. దాన్నే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటాము. అదేవిధంగా హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో సింపుల్ పాయింట్స్ అనేది మనం చూసుకుందాం. ద ఏసీ సిగ్నల్ ఈజ్ గివెన్ త్రూ అన్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ విచ్ స్టెప్స్ ఆర్ స్టెప్ డౌన్ అకార్డింగ్ టు ద యూసేజ్. మనకి ఎంతైతే కావాలో ఏసీ సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్కి ఇన్పుట్ ద్వారా ఇచ్చినప్పుడు అది స్టెప్స్ అప్ అయినా అవ్వనివ్వండి, లేదా వాటి యొక్క యూసేజ్ ద్వారా డౌన్ అయినా కానివ్వండి. జనరల్గా ఏంటి అంటే మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్పుట్ వోల్టేజ్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాము. నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. Generally we use step down transformer to reduce the input voltage. The input signal is given to the transformer is passed through a diode which acts as a rectifier. ఏదైతే మనము ఇన్పుట్ సిగ్నల్ ఇస్తామో ట్రాన్స్ఫార్మర్కి అది డయోడ్ ద్వారా పాస్ అయిన ఏం చేస్తుంది అంటే రెక్టిఫైయర్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుందనేది చూడండి. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క నార్మల్ డయాగ్రామ్ అనమాట. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుంది, డయోడ్తో, సర్క్యూట్తో, రెక్టిఫైయర్స్తో కంబైన్ అయ్యి ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో వీటిలో మనకి డెరివేషన్స్ ఉంటాయి. డెరివేషన్స్ నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ వేవ్స్ అనేవి ఎలా ఉంది, మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే కదా మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మనము విఎం సైన్ ఒమేగా టీ అనేది తీసుకుంటాము, టైం పీరియడ్ తీసుకున్నాము. అవుట్పుట్ వేవ్స్ అనేవి స్టెప్ అప్ స్టెప్ డౌన్ లాగా వచ్చాయి చూడండి.
హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ వేవ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనము అనాలిసిస్ చేద్దాము ఒక్కొక్కటి. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అనేది ఎక్కడెక్కడ పనిచేస్తుంది, డీసీ కరెంట్ ఆర్ యావరేజ్ కరెంట్లో, ఏసీ కరెంట్లో, రిపుల్ ఫ్యాక్టర్లో కానివ్వండి, అట్లా ఒక్కొక్కటి తీసుకొని మనం డెరివేషన్ పార్ట్ అనమాట. ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అనాలిసిస్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఒక ఈక్వేషన్ని మనము ఇన్పుట్ వోల్టేజ్గా తీసుకుంటే ఆ ఈక్వేషన్ ఏంటి? VI ఈక్వల్ టు VM sin omega t. వెయిట్ ఫర్ 1 minute. VI ఈజ్ ఈక్వల్ టు VM sin omega t అనే ఒక ఈక్వేషన్ని ఇన్పుట్ వోల్టేజ్గా మనం తీసుకున్నట్లయితే వేర్ VM అనేది ఏమవుతుంది? ఈ యొక్క VI ఈజ్ ఈక్వల్ టు VM sin omega t అనే ఒక ఇన్పుట్ వోల్టేజ్ని తీసుకున్నాము. అది ఒక ఇన్పుట్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్గా మీరు కన్సిడర్ చేయండి. అలా కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మనకి VM ఏమవుతుంది? మ్యాక్సిమం ఇన్పుట్ వోల్టేజ్ అవుతుంది. ఒమేగా అనేది ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. టైం T ఏమవుతుంది? టైం పీరియడ్ అవుతుంది. సో ఏదైతే ఈక్వేషన్ ఉందో నేను ఒక్కొక్కటి దాన్ని డిస్క్రైబ్ చేశాను అనమాట. ఇక్కడ అదేవిధంగా కన్సిడర్ ద డయోడ్ హ్యాస్ ఐడియల్ డయోడ్, దట్ ఈస్ ద డయోడ్ ఈజ్ ఆన్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ విత్ ఎ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ RF. మనం ఇక్కడ డయోడ్ని ఐడియల్ డయోడ్గా తీసుకున్నాము. అలా తీసుకున్నప్పుడు ఆ డయోడ్ అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది. అదేవిధంగా ఫార్వర్డ్ బయాస్లో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ RF అనేది ఫార్వర్డ్ రెసిస్టెన్స్గా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్క్రైబ్ చేసుకుందాం. ద డయోడ్ ఈజ్ ఆఫ్ ఇన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్లో ఆన్ ఉంటే ఎలా ఉందో చూసుకున్నాము. ఫార్వర్డ్ బయాస్లో ఆన్ ఉంటే ఎలా ఉందో చూసుకున్నాము. అలాగే రివర్స్ బయాస్లో ఆఫ్లో ఉంటే విత్ రివర్స్ రెసిస్టెన్స్ ఆర్ దెన్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ అనేది. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ అనేది మనం ఐడియల్ డయోడ్ తీసుకున్నప్పుడు ఫార్వర్డ్ రెసిస్టెన్స్ RF అనేది ఇస్తుంది. అలాగే రివర్స్ బయాస్లో డయోడ్ అనేది రివర్స్ బయాస్ ఉన్నప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ అనేది రివర్స్గా ఉన్నప్పుడు ఎలాంటి పారామీటర్స్ని ఇస్తుందో ఇప్పుడు మనం ఆ ఒక పారామీటర్స్ని డిస్క్రైబ్ చేసుకుందాము. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి డీసీ కరెంట్ ఆర్ యావరేజ్ కరెంట్ అని అంటాము. అదేవిధంగా మనము IF ఈజ్ ఈక్వల్ టు IM sin omega t 0 less than sin omega t less than pi. అంటే sin omega t వాల్యూ అనేది జీరోకి అండ్ పై వాల్యూకి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకున్నాము. IF ఈజ్ ఈక్వల్ టు IM sin omega t అనేది IFకి ఈక్వల్ అనమాట ఆ వాల్యూ. అలాగే DC కరెంట్ అన్నాడు కాబట్టి కరెంట్ I. అదేవిధంగా అప్పుడు మనము IDC లాగా తీసుకున్నాము. అప్పుడు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 IF డాట్ dt. ఈ వాల్యూ అంటే లిమిట్స్ అనమాట. 0 to 2 అనేది లిమిట్స్. అంటే వాల్యూ అనేది లిమిట్ వాల్యూ 0 నుంచి 2 దాకా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది చూసారా, ఒమేగా టీ వాల్యూ నుంచి పై టు 2 మధ్యలో ఉంటుందని చెప్పేసి. అలాగే ఇప్పుడు IF వాల్యూ అనేది IM sin omega tకి సమానం. సో ఆ ఒక వాల్యూని మనం ఇక్కడ వేసుకున్నాము. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అనేది చేస్తామన్నమాట. ఇంటిగ్రేషన్ అన్నప్పుడు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi. 0 to 2 మనము 0 to pi అని రెండు విధాలుగా డబుల్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం 0 to pi నుంచి తీసుకున్నాము. అప్పుడు పై వాల్యూ, ఈ యొక్క పై వాల్యూ ఏమవుతుంది అంటే 0 to pi. ఇక్కడ ఏదైతే IM, ఇప్పుడు IF వాల్యూ IM sin omega t కదా, అదే వాల్యూ ఇక్కడ రాసుకున్నాము. ఇక్కడ ఏదైతే ఫస్ట్ IM వాల్యూ అంటే ఈ ఇంటిగ్రేషన్ అనేది IMకి ఉంటుంది, sin omega tకి ఉంటుంది, dWtకి కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో మనము ఒక్కొక్కటి ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వస్తే ఈ IM వాల్యూ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. IM అనేది ఇక్కడ 1 ఉంది కాబట్టి IM ఇంటూ 1 ఏమవుతుంది? IM అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? IM/2 అప్పుడు ఈ IMతో ఇంటిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? sin omega tకి ఇంటిగ్రేషన్ చేయాలి. ఆ తర్వాత d omega tకి ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ IMకి ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి మిగతా ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ పెట్టేసి 0 to sin omega t d omega t. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin omega t అంటే
వీటి యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఇది ఏదైతే ఉందో దాని యొక్క ఫార్ములా అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే మైనస్ కాస్ ఒమేగా టీ, ఇది ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఒమేగా టీ అనమాట, అది ఫార్ములా. సో ఆ ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ వాల్యూ వేసుకున్నాము. అండ్ మళ్ళీ డీడబ్ల్యూటీ చేయాలి కాబట్టి వాటి యొక్క లిమిట్స్ అనేవి 0 to π. సో ఇప్పుడు ఆ లిమిట్స్ అనేవి ఇక్కడ మనము అప్లై చేస్తామన్నమాట. అర్థమవుతుందని అనుకుంటున్నాను, క్లారిటీగా వినండి. Im/2π మైనస్ కాస్ ఒమేగా టీ ఈ యొక్క లిమిట్స్ ఎలా అప్లై చేస్తాము? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లాగా అప్లై చేస్తాము. ఈ లిమిట్ అనేది అప్పర్ మైనస్ లోయర్ ఇలా అప్లై చేస్తామన్నమాట. అలా అప్పుడు అప్లై చేసినప్పుడు ఇప్పుడు వాటికి ఒక వాల్యూస్ ఉంటాయి. Im/2π కాస్ పై వాల్యూ మైనస్ కాస్ పై కాదా, మైనస్ కాస్ పై, ఇప్పుడు -1 అవుతుంది. ఆ -1 ఏమవుతుంది, +1 అవుతుంది. కాస్ 0 వాల్యూ 1, మైనస్ కాస్ 0 కాబట్టి -1, ఆ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కాస్ పై వాల్యూ ఇక్కడ 1 అని మీరు ఇండికేట్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి, అది కూడా ఒక వాల్యూ అనమాట. ఇప్పుడు ఆ +1 ఏమవుతుంది, +2 అవుతుంది. అప్పుడు 2π దగ్గర ఉన్న 2 అనేది అండ్ అక్కడ +2 అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా Im/π వాల్యూ అనేది వస్తుంది. ఇది మనకి డీసీ కరెంట్ వాల్యూ ఇక్కడ దాకా చేస్తున్న ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు వచ్చిన వాల్యూ Im/π. అలాగే ఇప్పుడు కరెంట్ IDC ఈక్వల్ టు Im/π. మనకి ఏదైతే డీసీ కరెంట్ ఒక పారామీటర్ని చేసుకుంటూ పోతే Im/π వాల్యూ అనేది వచ్చింది. అప్పుడు IDC ఈక్వల్ టు Im/π. IDC వాల్యూ అనేది Im/π వాల్యూకి ఈక్వల్ అనమాట. అలాగే ఇప్పుడు మనము ఓమ్స్ లా అనేది తీసుకుంటే, ఫ్రమ్ ఓమ్స్ లా దగ్గర నుంచి తీసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు IR అనమాట. V ఈజ్ ఈక్వల్ టు IR, వోల్టేజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అండ్ కరెంట్ అయినా అనుకోవచ్చు మనం. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఈ I అనేది తెచ్చుకొని అప్పుడేమవుతుంది, ఈ వాల్యూ అటు వెళ్తే V/R అవుతుంది. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు Im ఈజ్ ఈక్వల్ టు Vm/Rf ప్లస్ RL. అప్పుడు ఈక్వేషన్ చేసినప్పుడు ఇప్పుడేమవుతుంది, ఐడీసీయే కదా, IDC ఈజ్ ఈక్వల్ టు Im అంటే ఏం వాల్యూ ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం కదా, Im ఈక్వల్ టు Vm/Rf ప్లస్ RL. ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. అదేవిధంగా IDC ఈజ్ ఈక్వల్ టు Vm/, ఇక్కడ ఏదైతే పై వాల్యూ ఉందో ఇది ఒక డినామినేటర్లోకి వచ్చేసింది పై వాల్యూ. ఇది మనకి ఫస్ట్ పారామీటర్ యొక్క అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ఫస్ట్ పారామీటర్ డీసీ కరెంట్ ఆర్ యావరేజ్ కరెంట్ అనేది చెప్పుకున్నాం కదా, ఇది మనకి ఫస్ట్ పారామీటర్ యొక్క వాల్యూ అనమాట. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి డీసీ వోల్టేజ్ ఆర్ యావరేజ్ వోల్టేజ్. కరెంట్ తీసుకున్నాము, తర్వాత యావరేజ్ వోల్టేజ్ ఆర్ డీసీ వోల్టేజ్. అలాగే IDC ఇదే ఈక్వేషన్ని తీసుకొని ఓమ్స్ లా ప్రకారంగా డిస్క్రైబ్ చేసుకుంటాము. యావరేజ్ వోల్టేజ్ కాబట్టి VDC, ఇక్కడ IDC పెట్టుకున్నాం కదా, I ప్లేస్లో V పెట్టుకుంటాం వోల్టేజ్ కాబట్టి. ఇక్కడ ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక మనకి డిఫరెన్స్ ఏంటంటే కరెంట్ ప్లేస్లో వోల్టేజ్ వస్తుంది అన్నమాట. ఇది దీని యొక్క ఈక్వేషన్. ఇది సెకండ్ పారామీటర్ డీసీ వోల్టేజ్ ఆర్ యావరేజ్ వోల్టేజ్. మూవింగ్ టు ద RMS కరెంట్ అండ్ RMS వోల్టేజ్ చూసినట్లయితే IRMS తీసుకున్నాము, ఈక్వేషన్ తీసుకున్నాము. I ప్లేస్లో Im sin ఒమేగా t అని మీకు ముందలే చెప్పాను. అలా ప్రతిదీ మీరు డెరివేషన్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ఒమేగా t అంటే ఏంటి, మైనస్ కాస్ ఒమేగా t, ఆ దాన్నే ఇక్కడికి తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ లిమిట్స్ అప్లై చేసాము, ఆ వాల్యూస్ అనేవి ఇలా వచ్చాయి. IRMS ఈజ్ ఈక్వల్ టు Im/√π. ఈ యొక్క 1/2 అనే రూట్గా మారింది, ఓకేనా. IRMS ఈజ్ ఈక్వల్ టు Im/√2 ఇంటూ
రూట్ పై రావాలంటే మనకి పై బై రూట్ పై ఇంటూ రూట్ తీసుకున్నాము. రూట్ పై క్యాన్సిల్ అయిపోతే IM బై √2. ఇక్కడ మనకి IM/2 ఎలా వచ్చిందంటే √2 ఇంటూ √2. నేను మీకు చెప్తాను వినండి. √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూ. మీరు అనుకోవచ్చు 2 √2 అవుతుందని, అది ప్లస్ చేసినప్పుడు అవుతుందన్నమాట. √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు 2. సో అక్కడ IM/2 అయిపోయింది. అప్పుడు RMS వోల్టేజ్ VRMS ఈజ్ ఈక్వల్ టు IRMS ఇంటూ R IM/2 ఇంటూ R. అప్పుడు VRMS ఈజ్ ఈక్వల్ టు VM/2 అనేది అయింది. ఇది RMS కరెంట్ RMS వోల్టేజ్. అండ్ RMS వోల్టేజ్ కరెంట్ అయితే ఇది IRMS అంటే కరెంట్, RMS కరెంట్, VRMS అంటే RMS వోల్టేజ్. ఇది ఒక నెక్స్ట్ పారామీటర్ అనమాట. అలాగే మనము ఎఫిషియన్సీ కూడా చెప్పుకుందాము. ఎఫిషియన్సీ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ AC పవర్ టు ద DC పవర్. ఎఫిషియన్సీ అంటే AC పవర్ యొక్క రేషియో అండ్ DC పవర్ యొక్క రేషియో. ఈటా ఈజ్ ఈక్వల్ టు ρDC AC. మనకు తెలుసు పవర్ P ఈజ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని. అప్పుడు పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్, రెసిస్టెన్స్, కరెంట్. I ఇంటూ I ఏమవుతుంది, ఇక్కడ I² ఇంటూ R అవుతుంది. ఇట్లా కూడా లేదు అంటే ఇదే విధంగా వోల్టేజ్ ఇంటూ కరెంట్ వేసుకున్నాము. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు V/R అని మనకు తెలుసు. ఈ I ప్లేస్లో V/R ఇలా వేసుకున్నప్పుడు V²/R. ఇక్కడ DC కరెంట్ వచ్చినప్పుడు ఇది వచ్చింది అనమాట, IDC² ఇంటూ RL IM/V² ఇంటూ RL. అదే AC కరెంట్ వచ్చినప్పుడు IAC² ఇంటూ RL. DC ప్లస్లో AC వేస్తాము. అదేవిధంగా చేస్తే IM² ఇంటూ RL. దాన్ని రేషనలైజ్ చేసాం మనం ఇక్కడ. ఎఫిషియన్సీని నీటాతో డినోట్ చేస్తాము. అప్పుడు RL క్యాన్సిల్ అయిపోయి I ఇప్పుడు స్క్వేర్ అనేది I² M²/2² హోల్ స్క్వేర్ కాబట్టి ప్రతి ఉన్న పారామీటర్ టర్మ్కి ఉంటుంది, ప్రతి టర్మ్కి ఉంటుంది. అప్పుడు I² M²/2² అంటే 4, I² M²/π². ఇప్పుడు I² M² క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఏం మిగిలింది, π²/4. ఇది పైకి వచ్చేసింది అన్నమాట, π²/4. ఈ π²/4 యొక్క వాల్యూ 0.406. ఇది మనకి ఎఫిషియన్సీ అన్నమాట, పారామీటర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క పారామీటర్. అండ్ మూవింగ్ టు ద రిపుల్ ఫ్యాక్టర్. రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో రిపుల్ వోల్టేజ్ టు ద DC వోల్టేజ్. రిపుల్ వోల్టేజ్ నుంచి DC వోల్టేజ్ యొక్క దాన్నే రిపుల్ ఫ్యాక్టర్ అంటాము. ఈ యొక్క సింబల్తో డినోట్ చేస్తాము. సో ఇటు యొక్క వాల్యూస్ V² RMS మైనస్ V² DC √. అప్పుడు రిపుల్ ఫ్యాక్టర్ VDC అనేది వేసాము. అప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి V² DC అవుతుంది. సో ఈ యొక్క మొత్తం వాల్యూ అనేది π²/4కి సమానం. ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఇలా వచ్చింది కదా ప్రీవియస్ పారామీటర్లో. సో రిపుల్ ఫ్యాక్టర్ అనేది AC యొక్క అమౌంట్ అండ్ అవుట్పుట్ యొక్క ప్రెజెంటింగ్ ఉన్న అవుట్పుట్ అనేది DC వోల్టేజ్కి 21% అనేది రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఇది మనకి రిపుల్ ఫ్యాక్టర్ పారామీటర్, వన్ ఆఫ్ ద పారామీటర్. అండ్ ఫైనల్ వన్ ఈజ్ రెగ్యులేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వెరిఫికేషన్ ఆఫ్ DC అవుట్పుట్ వోల్టేజ్ విత్ ద చేంజ్ ఇన్ DC లోడ్ కరెంట్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే అవుట్పుట్ యొక్క వోల్టేజ్ని DCతో వెరిఫికేషన్ అయినప్పుడు ఆ DC లోడ్ కరెంట్ అనేది చేంజ్ ఆఫ్ ద DC లోడ్ కరెంట్ అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వెరిఫికేషన్ ఆఫ్ DC అవుట్పుట్ వోల్టేజ్ విత్ ద చేంజ్ ఇన్ DC లోడ్ కరెంట్. ద పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ని ఈ యొక్క ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ VNL మైనస్ VFL/VFL ఇంటూ 100%. VNL అంటే నో లోడ్ వోల్టేజ్, VFL అంటే ఫుల్ లోడ్ వోల్టేజ్ అనమాట. ఇది మనకి ఫైనల్. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.
అండ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మెటీరియల్ కావాలి అనుకుంటే కూడా కమెంట్ చేయండి. దీనికి సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది, నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.